పరమ భాగవత శిఖామణి భీష్ముడు శ్రీకృష్ణ వాసుదేవుని జ్ఞాన కిరణాల ప్రసారాన్ని గురించి ఇలా తన హృదయంలో ముచ్చటించుకుంటున్నాడు. తన వారి చంపజాలక వెనుకకు బోని చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంద్యుని పాదభక్తి మెరయున్నాకున్ ఆ అతని పేరు విజయుడు. ఆ పేరు అతనికి ఆషామాషిగా రాలేదు. అనేక యుద్ధాలలో సాధించిన గెలుపులకు సంకేతంగా వచ్చింది. అటువంటి మహావీరుడు అర్జునుడు కూడా తప్పనిసరిగా గెలువవలసిన కురుక్షేత్ర మహాసంగ్రామం దగ్గరకు వచ్చేసరికి నీరు కారిపోయాడు. చంపవలసిన వారందరూ తనవారే. ఎలా చంపడం? ఇది అతని శంక. ఈ శంక కూడా ఆషామాషిగా పోయేది కాదని సర్వజ్ఞుడైన వాసుదేవునికి తెలుసు. అందుకనే ఘనమైన యోగ విద్యను ఉపదేశించవలసి వచ్చింది. అదే యోగశాస్త్రమైన భగవద్గీత. అది వాసుదేవుని జ్ఞానాస్త్రం. దానితో అర్జునుని శంక నామరూపాల్లేకుండా పోయింది. గీతోపదేశం చేసిన జ్ఞానమూర్తి కనుకనే ఆయన మునులందరికీ వంద్యుడైనాడు. ఆ మహాత్ముని పాదాల మీద భక్తి నాకు అనుక్షణము గుండెగుడిలో ఘంటల మ్రోతలాగా మ్రోగుతూ ఉండాలి.